టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా పూనమ్ కౌర్ ట్వీట్లు చేసింది. తాజాగా మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ పై సంచలన కామెంట్స్ చేశారు. హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్లు చేస్తుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడెల్లా కూడా పవన్ త్రివిక్రమ్పై మండిపడుతుంటుంది. తాజాగా మరోసారి త్రివిక్రమ్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించింది. టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సినీ ఇండస్ట్రీ మహిళా ఆర్టిస్టులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తెలియజేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై పూనమ్ కౌర్ రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా గతంలో గురూజీ అంటూ త్రివిక్రమ్ పరోక్షంగా సంబోధించే పూనమ్ కౌర్ ఈసారి ఏకంగా ఆయన పేరును నేరుగా ప్రస్తావించి షాక్ ఇచ్చింది. త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్ ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తీసుకుంటుందా అని ప్రశ్నించింది. తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ని ఇగ్నోర్ చేశారని ఆమె తెలిపింది. అంతకుముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంపై పూనమ్ కౌర్ స్పందించారు. మరోసారి జానీ మాస్టర్ అని పిలవద్దని ఫ్యాన్స్ కి ఇండస్ట్రీ పెద్దలకు కోరారు. అలా పిలుచుకోవాలంటే గౌరవం ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి పూనమ్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.